చూడండి, ఇది మనకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాట్నీ ట్రాన్స్పిరేషన్ ఇన్ ప్లాంట్స్లో పేజ్ నెంబర్ 14లోకి రికార్డ్ చేస్తాను నేను. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఏ పాయింట్ అంటే ఇక్కడ ఏమంటుందంటే, యాజ్ వాటర్ ఎవాపరేట్స్ ఇంటూ ద ఇంటర్సెల్లార్ స్పేసెస్ లేకపోతే ఇంటూ ద అట్మాస్ఫియర్ అన్నాడు కదా. అప్పుడు ఏమవుతుందంట అంటే టెన్షన్ డెవలప్స్ అవుతుంది అనమాట. టెన్షన్ ఎలా డెవలప్ అవుతుంది అంటే, ఎప్పుడైతే ఎపోపాస్ట్లో కంటిన్యూస్గా వాటర్ అనేది వెళ్తూ ఉందనుకో, అప్పుడు టెన్షన్ డెవలప్ అయిపోయి ఆ టెన్షన్ ద్వారా వాటర్ ఎవాపరేట్ అయిపోయి అయిన వాటర్ అట్మాస్ఫియర్లోకి లేకపోతే ఇంటర్సెల్లార్ స్పేస్లోకి వెళ్తాయని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ నాకు డౌట్ వచ్చిన పాయింట్ ఏంటంటే, ఇంటర్సెల్లార్ స్పేస్ అనే పదాన్ని టెక్స్ట్ బుక్లో ఎందుకు ఉపయోగించాడో కొంచెం డౌట్ ఉంది. ఇది గూగుల్లో సెర్చ్ చేయాల్సి వస్తుంది. సో అట్మాస్ఫియర్లోకి పంపిస్తారు. ఓకే, రైట్. సో కాబట్టి ఇక్కడ ఏమంటారు అంటే, ఇటువంటి అంటే ఎపోపాస్ట్లో కంటిన్యూయస్ స్ట్రీమింగ్ ఆఫ్ వాటర్ ద్వారా ఏర్పడిన టెన్షన్ ద్వారా మనకు నీళ్ళు అనేది ఎవాపరేట్ అయిపోయి అట్మాస్ఫియర్లోకి పోతుందని చెప్పినాడు. సో దీన్ని ఏమంటారంటే మాస్ ఫ్లో ఆఫ్ వాటర్ అన్నారు. మాస్ ఫ్లో ఆఫ్ వాటర్. సరే, మాస్ ఫ్లో ఆఫ్ వాటర్ అనేది మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం. చూడండి, మాస్ ఫ్లో ఆఫ్ వాటర్ లేకపోతే బల్క్ ఫ్లో ఆఫ్ వాటర్ లేకుంటే ప్రెజర్ ఫ్లో ఆఫ్ వాటర్ అన్నా కూడా 3 పదాలు ఒకటే. ఇక్కడ మాస్ ఫ్లో అంటే బల్క్ ఫ్లో అన్నా కూడా ప్రెజర్ ఫ్లో అన్నా కూడా ఎన్మాస్ అంటారు. సరే, ఇది మెయిన్గా దేని మీద డిపెండ్ అవుతుంది అంటే, ఇప్పుడు ఇక్కడ ఒక పదం ఇచ్చినాడు, డిఫ్యూజన్ అనేది కేవలం కూడా దేని మీద, కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ మీద ఆధారపడుతుంది. కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటే ఏంది? ఎక్కువ వాటర్ నుంచి తక్కువ వాటర్. ఎక్కువ వాటర్ అంటే ఏంటంటే హై వాటర్ పొటెన్షియల్ నుంచి లో వాటర్ పొటెన్షియల్కి వెళ్తుంది అనమాట. సో దానినే సింపుల్గా ఏం చెప్తుంటే టెక్నికల్ టర్మ్గా కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటారు. అంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటే మనకి ఏం మాట్లాడతారంటే, ఓన్లీ సొల్యూట్స్ సాల్వెంట్స్ని దృష్టిలో ఉంచుకొని కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అనే పదాన్ని డెవలప్ చేశాను అనమాట. సో డిఫ్యూజన్ అనేది అది సింపుల్ డిఫ్యూజన్ కావచ్చు, ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అయినా కావచ్చు, లేకపోతే ఆస్మోసిస్ అయినా కావచ్చు, లేకుంటే ఇంబైబిషన్ అయినా కావచ్చు. సో ఆస్మోసిస్ ఇంకో దాని మీద కూడా డిపెండ్ అవుతుంది, ఏదంటే ప్రెజర్ గ్రేడియంట్. అది మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. సో డిఫ్యూజన్ అనేది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ మీద ఆధారపడుతుంది అనమాట. డిఫ్యూజన్ అనేది ఎలా వెళ్తుంది అంటే, డిపెండింగ్ ఆన్ దిస్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్కి నేను ఏం చెప్తున్నంటే, బల్క్ ఫ్లో కానీ మాస్ ఫ్లో కానీ లేకుంటే ప్రెజర్ ఫ్లో కానీ ఖచ్చితంగా దేని మీద ఆధారపడదు అంట, కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ మీద ఆధారపడదు. అందుకే ఇక్కడ ఏమిటా అంటే ఇండిపెండెంట్గా ఉంటుంది, అంటే దేని మీద ఆధారపడడు బల్క్ ఫ్లో. మరి దేని మీద ఆధారపడతా అంటే పాజిటివ్ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ గ్రేడియంట్ మీద లేకుంటే నెగిటివ్ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ గ్రేడియంట్ మీద ఆధారపడుతుంది. సో పాజిటివ్ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ గ్రేడియంట్ అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే గార్డెన్ హూస్. నెగిటివ్ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ గ్రేడియంట్ అంటే ఇక్కడ మనకు సక్షన్ త్రూ స్ట్రా అని ఇచ్చినాడు అనమాట. ఇక్కడ మనకు డిస్కషన్ చేస్తుంటే ఒక డౌట్ వస్తుంది, అసలు పాజిటివ్ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ గ్రేడియంట్ అంటే ఏంది, నెగిటివ్ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ గ్రేడియంట్ అంటే ఏంటి అనేది మనకు డౌట్ రావచ్చు. సో దీనికంటే ముందు మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రెజర్ గ్రేడియంట్ అంటే ఏంది అని తెలుసుకోవాలా. ఇప్పుడు ప్రెజర్ గ్రేడియంట్ అంటే ఏం లేదు, సింపుల్గా ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఇక్కడ పైన ఒక వర్డ్ ఇచ్చినాడు. ఏదంటే ఇప్పుడు మనకు సముద్రాలు ఉంటాయి, రివర్స్ ఉంటాయి. హిమాలయ పర్వతాల నుంచి మనకి ఏమవుతాయంటే వాటర్ అనేది కిందికి వస్తూ ఉంటుంది కదా. సో కిందికి వస్తున్నప్పుడు అక్కడ ఏమవుతుంది, ప్రెజర్ ఎక్కువ ఉండడం వల్లనే ఆ వాటర్ కిందికి వస్తుంది, రివర్స్ నుంచి ఇక్కడ నదుల్లోకి వస్తుంది అనమాట. మంచు పర్వతాల్లో నుంచి నదుల్లోకి వస్తుంది. అంటే ఇది ప్రెజర్ పైన ఎక్కువ కావడం వల్లనే, అంటే ప్రెజర్ గ్రేడియంట్ ఎక్కువ కావడం వల్లనే కిందికి వస్తుంది. సో ఆ పద్ధతినే ఈ బల్క్ ఫ్లోలో ఉపయోగపడుతుంది అనమాట. సో డిఫ్యూజన్లో మాదిరి కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ మీద ఆధారపడదు, అది పాయింట్, రైట్. మరి ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ అనేది అడిగినారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంతకుముందు చాలాసార్లు డిస్కస్ చేసి చెప్పినాను. ఏదంటే ఇప్పుడు ఒక మొక్క ఉంది, మొక్క వేర్లో నుంచి మొక్క సాయిల్లో నుంచి వాటర్ని పీల్చుకున్నప్పుడు ఎలా తీసుకుంటుంది అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్తో తీసుకుంటుంది అనమాట. అంటే ఏంది, డిఫ్యూజన్ ద్వారా తీసుకుంటుంది. అంటే ఎటువంటి సైడ్ నెగిటివిటీ ఎనర్జీస్తో ఉండదన్నమాట. సో అక్కడ పాజిటివ్ ఎనర్జీ చూపిస్తుంది. సో రూట్ ప్రెజర్ కూడా పాజిటివ్ హైడ్రోస్టాటిక్ ప్రెజరే అనమాట. సో ఇక్కడ బల్క్ ఫ్లో కూడా పాజిటివ్ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ని ఉపయోగించే వెళ్తుంది అన్నమాట చెట్టు పైకి వాటర్.
ఇంకోటి ఏంటంటే నెగిటివ్ అన్నాడు. సో నెగిటివ్ అనేది మనకు ట్రాన్స్పిరేషన్ పుల్లో వస్తుంది. ఓకే, ట్రాన్స్పిరేషన్ పుల్లో. సో ప్రస్తుతానికి మనకు దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే రూట్ ప్రెజరు, దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ట్రాన్స్పిరేషన్ పుల్ అనేది కూడా ఒక నెగిటివ్ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ గ్రేడియంట్ అనమాట. రైట్, ఎస్. మళ్ళీ ఈ పేజీకి వస్తే, సో ఇక్కడ వాటర్ యొక్క మాస్ ఫ్లో మనకు పాయింట్ ఫస్ట్ మాట్లాడుకున్నాం ఏంటంటే ఇండిపెండెంట్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్, డిపెండెంట్ ఆన్ ది పాజిటివ్ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ గ్రేడియంట్, నెగిటివ్ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ గ్రేడియంట్. సో దాంతోపాటు ఈ పాయింట్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు, ఏదంటే ఇది అడ్హెసివ్ అండ్ కోహెసివ్ ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్. సో రెండు ఒకటే, కానీ అది ఆ వర్షన్లో అది కరెక్ట్ అయితే ఈ వర్షన్లో ఇది కరెక్ట్ అనమాట. ఈ పాయింట్ కూడా కరెక్టే మనకు, అడ్హెసివ్ అండ్ కోహెసివ్ ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్. సో కోహెసివ్ అంటే ఏంది, ఒక మాలిక్యూల్ మధ్యన బాండింగ్ ఏర్పడితే, వాటర్ మాలిక్యూల్ మధ్య బాండింగ్ ఏర్పడితే కోహెసివ్ అంటారు. అడ్హెసివ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఇది జైలం ఉంది, తర్వాత దీని పక్కన వాటర్ మాలిక్యూల్ పోతుంది, ఇది వాటర్ మాలిక్యూల్ పోతుంది. అంటే ఇది వాటర్ మాలిక్యూల్కి జైలంకి మధ్యన ఇది రాసుకుంటూ పూసుకుంటూ వెళ్తుంది అనమాట. సో దీన్ని ఏమంటారంటే దీన్ని అడ్హెసివ్ ఫోర్స్ అంటారు. సో ఇటువంటి రెండు ఫోర్స్ను ఉపయోగించి వాటర్ అనేది మాస్ ఫ్లోగా వెళ్తుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. రైట్, ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే దీనిని జైలం యొక్క వాల్స్ని పోలార్ POLAR పోలార్ స్పేసెస్ అని, లేకుంటే పోలార్ సర్ఫేసెస్ అని కూడా అంటారు. అంటే ఒక జైలం కావచ్చు, ఒక ఫ్లోయింగ్ కావచ్చు, ఈ రెండింటిని పోలార్ స్పేసెస్ అని అంటారు అనమాట. ఎస్, చూడండి ఇక్కడ ఇచ్చినాడు, ఎస్ పోలార్ సర్ఫేసెస్ అని ఇచ్చినాడు. పోలార్ సర్ఫేసెస్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ట్రాకియరీ ఎలిమెంట్స్ అంటే మనకు తెలుసు, జైలం కానీ ఫ్లోయింగ్ కానీ, అదనమాట. దీనికి రాసుకొని వెళ్తుంది అనమాట అది. సరే, దీన్నే నేను డయాగ్రామాటిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఎలా అంటే, ఇప్పుడు ఇక్కడే ఉంది. ఇప్పుడు ఇది మనకు ఎపోప్లాస్ట్ ఇలా వెళ్తుంది కదా, ఇలా వెళ్తుంది అంటే ఏంది, ఇవన్నీ డెత్ టిష్యూస్, అంటే దీంట్లో జీవం ఉండదు, లివింగ్ టిష్యూస్ ఉండదు అనమాట. ఇది సెల్ వాల్ కానీ, లేకపోతే సెల్ వాల్ ఒకటి ఇక్కడ నుంచి ఇట్లా పోతుంది, ఎపోప్లాస్ట్ ఇలా వెళ్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక పదం ఇచ్చినాడు, ఇంటర్సెల్యులార్ స్పేసెస్ అని. సో ఇంటర్సెల్యులార్ స్పేసెస్ అంటే ఏంది, ఇప్పుడు ఈ సెల్ నుంచి మధ్యలో ఇలా వెళ్తుంది అనమాట, ఇలా వెళ్తుంది. సో ఇలా వెళ్ళినప్పుడు దాని ఇంటర్సెల్యులార్ స్పేసెస్ అంటారు. సో ఈ రెండిటి మార్గాల గుండానే మనకు ఎపోప్లాస్ట్ అనేది ద్వారా వాటర్ వెళ్తుంది అనమాట. ఇలా వెళ్ళంగా మనకి ఏమైనా ఒక టెన్షన్ ఏర్పడుతుంది. ఈ టెన్షన్ ఏర్పడడం వలన మనకేమవుతుందంటే వాటర్ అనేది అట్మాస్ఫియర్లోకి ఎవాపరేట్ అవుతుంది అనమాట. సో అదే ఇతను ఎక్స్ప్లెయిన్ చేసింది ఇక్కడ. సో దీన్ని ఏమంటారంటే మాస్ ఫ్లో అన్నారు. సో ఈ మాస్ ఫ్లోకు ముఖ్యమైన కారణాలు ఏంటంటే అడ్హెసివ్ అండ్ కోహెసివ్ ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్ అనమాట, అది పాయింట్. ఓకే, చూడండి ఇక్కడ ఒక పదం ఇచ్చినాడు, నైబరింగ్ సింప్లాస్టిక్ సిస్టంలో నైబరింగ్ సెల్స్ అనేటివి సైటోప్లాస్మిక్ స్టాండ్స్ ద్వారా కనెక్ట్ అయ్యేవి, అది కూడా ప్లాస్మోడెస్మాటా గుండా వెళ్తాయని చెప్పినాడు. అంటే ఏం లేదు, సింపుల్గా ఇప్పుడు ఇది సెల్ అనుకో, సెల్లులో ఎలా ఉంటాయంటే సైటోప్లాస్మిక్ స్టాండ్స్ ఇలా ఉంటాయి అనమాట, ఇలా ఉంటాయి. సో ఇలా అన్నీ ఉన్నప్పుడు, అలా మొత్తం అన్నీ ఉన్నప్పుడు ఇవి ఏమవుతుంది, ఇలా కూడా వెళ్తాయి కదా లోపలికి. ఇదేంది ప్లాస్మోడెస్మాటా, అంటే ఒక సెల్కి మధ్యన ఒక బ్రిడ్జ్ మాదిరి పనిచేసేది అంటే ప్లాస్మోడెస్మాటా. సో అట్లాగా ప్లాస్మోడెస్మాటా గుండా కూడా సైటోప్లాస్మిక్ స్టాండ్స్ అనేవి వెళ్తాయని చెప్తున్నాడు అనమాట. రైట్, ఇక్కడ ఒక పదం ఇచ్చినాడు, డౌన్ ఏ పొటెన్షియల్ గ్రేడియంట్ అంటే ఏంటంటే హై వాటర్ పొటెన్షియల్ టు లో వాటర్ పొటెన్షియల్, లేకపోతే దానికే అకార్డింగ్ టు కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అని కూడా అనొచ్చు అనమాట. చూడండి ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. సింప్లాస్టిక్ పాత్వేలో వాటర్ మూమెంట్ అనేది మనకు ఇంతకుముందు తెలుసుకున్నాం, ఎలా వెళ్తుంది వాటర్ మూమెంట్, ప్రెజర్ గ్రేడియంట్, అకార్డింగ్ టు ప్రెజర్ గ్రేడియంట్ కదా. ప్రెజర్ గ్రేడియంట్ అంటే ఏంది, పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. ప్రెజర్ గ్రేడియంట్ అంటే హై ప్రెజర్ ఎక్కడ ఉంటే అక్కడ వెళ్తుంది. కానీ అప్పుడప్పుడు ప్రెజర్ గ్రేడియంట్తో కాదు, సింప్లాస్టిక్ పాత్వేలో ఉండే వాటర్ మూమెంటు కొన్నిసార్లు సైటోప్లాస్మిక్ స్ట్రీమింగ్ ద్వారా కూడా వెళ్తాయని చెప్తున్నమాట. అంటే ఇప్పుడు మనకు ఇది ఎండోడర్మిస్ కదా, ఎండోడర్మిసిస్లో
డర్మిసెస్లో వాటర్ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ సైటోప్లాస్మిక్ స్టాండ్స్ ఇట్లా ఉంటాయన్నమాట. అంటే ఏంది, ఒకటి ప్రెజర్ గ్రేడియంట్ అంటే ఏంది, హై ప్రెజర్ గ్రేడియంట్ నుంచి లో ప్రెజర్ గ్రేడియంట్కి వెళ్తుంది వాటర్. ఏది సింప్లాస్టిక్లో నేను చెప్పేది. ఇంకోటి ఏంటంటే అప్పుడప్పుడు కొన్నిసార్లు సైటోప్లాస్మిక్ స్టాండ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా వాటర్ మూమెంట్ వెళ్ళడానికి అంటే సహాయం చేస్తాయని చెప్తున్నాను అనమాట. అది ఓకే, అది. సో దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పినాడు. ఏదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైడ్రిల్లా లీఫ్ ఉంది కదా, హైడ్రిల్లా లీఫ్లో కొన్ని సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ లోపల కొన్ని ఎలా ఉంటాయంటే సైటోప్లాస్మిక్ స్ట్రీమింగ్స్ ఉంటాయి అన్నమాట. హైడ్రిల్లా అనే ప్లాంట్ యొక్క లీఫ్లో కొన్ని సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ లోపల ఏముంటాయంటే ప్లాస్మిక్ స్ట్రీమింగ్ లైన్స్ ఉంటాయి. ఇవి వాటర్ అనేది సింప్లాస్టిక్ మూమెంట్ ద్వారా కిందికి రావడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. అది. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనకు సింప్లాస్టిక్ పాత్వే ద్వారా వాటర్ మూమెంట్ అనేది వెళ్తున్నప్పుడు మనకు కళ్ళకు కనపడదు. కానీ అదే హైడ్రిల్లా లీఫ్లో మనకు క్లోరోప్లాస్ట్ అప్పుడప్పుడు కదులుతుందంట. అంటే ఏంది, క్లోరోప్లాస్ట్ చాలా విడ్డూరంగా ఉంది ఇది. ఓకే, ఎందుకంటే ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. సో మూమెంట్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ డ్యూ టు ద సైటోప్లాస్మిక్ స్ట్రీమింగ్ ఈజ్ ఈజీలీ విజిబుల్. సో ఇది చూడండి, చాలా ఇంపార్టెంట్. హైడ్రిల్లా లీఫ్లో క్లోరోప్లాస్ట్ వాటర్ మూమెంట్ అనేది మనం చూడలేం, కానీ క్లోరోప్లాస్ట్ మూమెంట్ అనేది చూడగలుగుతాం. ఏ విధంగా అంటే సేమ్ సైటోప్లాస్మిక్ స్ట్రీమింగ్ ద్వారానే. పైన వాటర్ మూమెంట్ సైటోప్లాస్మిక్ స్ట్రీమింగ్ ద్వారా చూడలేము, బట్ క్లోరోప్లాస్ట్ మూమెంట్ అనేది జరుగుతుంది, అది చూడగలము డ్యూ టు ద సైటోప్లాస్మిక్ స్ట్రీమింగ్ ద్వారా అని చెప్పేసి పాయింట్. ఓకే, ఇక్కడ హైడ్రిల్లా లీఫ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ ఏ పార్ట్ అని అడగవచ్చు, లీఫ్ అనేది అనమాట. ఎస్, ఇంకా ఇది చూడండి, మనకు అందరికి తెలుసు చాలా వాటరు అంటే ఏంటి, ఎక్కువ వాటర్ ఫ్లో అనేది కూడా వేళ్ళలో ఎలా పోతుంది అంటే ఎపోప్లాస్ట్ ద్వారా వెళ్తుంది. ఎపోప్లాస్ట్ నేను చెప్పాను కదా, పైన సెల్ వాల్ ద్వారా కానీ లేకుంటే ఇంటర్ సెల్లార్ స్పేసెస్. మీరు ఒక పదం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఇంటర్ సెల్లార్ స్పేసెస్ అనే పదమే చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ఇంటర్ సెల్లార్ మూమెంట్ అనేది సింప్లాస్ట్లో జరుగుతుంది, ఇది ఎపోప్లాస్ట్లో జరుగుతుంది. ఓకే, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మనకు వర్డ్ అంటే ఇప్పుడు ఇన్కరెక్ట్ సెంటెన్స్లో ఇంటర్సెల్లార్ మూమెంట్ అంటే మనకు దెబ్బ పడుతుంది అనమాట. సో ఇంటర్సెల్లార్ స్పేసెస్ అనేది వెరీ ఇంపార్టెంట్, రైట్. సో మనకు మోస్ట్ ఆఫ్ ది వాటర్ ఫ్లో అనేది వేళ్ళల్లో ఎలా అవుతుందంటే ఎపోప్లాస్ట్ ద్వారా జరుగుతుంది, సింప్లాస్ట్ ద్వారా జరగదు. సింప్లాస్ట్ ద్వారా జరిగేది ఓన్లీ ఎండోడర్మిసిస్లోనే జరుగుతుంది అనమాట, రైట్. సో ఇక్కడ కార్టికల్ సెల్స్ అనేవి లూజ్గా ఉంటాయి. ఎందుకు, రూట్లో పైన కార్టికల్ సెల్స్ అనేవి లూజ్గా ఉంటాయి అనమాట. అంటే ఏంది, ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది రూట్ అనుకో, పైన సెల్స్ ఎలా ఉంటాయంటే లూజ్గా ఉంటాయి అనమాట, ఇలా ఉంటాయి, రైట్, ఇలా ఉంటాయి. సో లూజ్గా ప్యాక్ అయింటాయి. కాబట్టి ఇవేమవుతాయంటే నో రెసిస్టెన్స్ టు ద వాటర్ మూమెంట్, అదనమాట. అంటే మట్టిలో నుంచి వాటరు మొక్కలోని వేర్లేకి వస్తప్పుడు ఇవి లూజ్గా ఉన్నాయి కాబట్టి ఈ వాటర్ లోపలికి వెళ్ళేదాన్ని రెస్ట్రిక్ట్ చేయదన్నమాట. రెసిస్టెన్స్ చేయదంటే వ్యతిరేకించదనమాట, రైట్. తర్వాత ఏదేమైనప్పటికి కూడా ఇన్నర్ బౌండరీస్ ఆఫ్ ది కార్టెక్స్. ఓకే, ఇన్నర్ బౌండరీస్ ఆఫ్ ది కార్టెక్స్. ఇన్నర్ బౌండరీస్ ఆఫ్ ది కార్టెక్స్ అంటే ఏం తెలుసా, నథింగ్ బట్ ఎండోడర్మిస్ అనమాట, రైట్. సో ఎండోడర్మిస్ కాటికి వచ్చే లోపల ఒక కథ ఉంది ఇక్కడ. సో ఎండోడర్మిస్ ఏం చేస్తా అంటే చూడండి, ఇక్కడ చూడండి, ఎండోడర్మిస్ ఏం చేస్తా అంటే ఒక చెక్ పోస్ట్, అంటే ఒక చెక్ పోస్ట్, కొన్ని ఏ మినరల్స్ లోపలికి రావాలి, ఏ మినరల్స్ లోపలికి రాకూడదు అనేది ఇది ఒక చెక్ పోస్ట్ లాగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొక్క మనకు యురేనియం ఫ్యాక్టరీ దగ్గర పెరిగిందనుకో, ఈ చెట్టు ఏదైనా, అక్కడ యురేనియం సంబంధించిన కెమికల్స్ ప్లాంట్లకు పోకోకుండా కాపాడే చెక్ పోస్ట్ ఏంటంటే ఎండోడర్మిసిస్ అనమాట, అది, రైట్. ఇక్కడికి వస్తే ఇన్నర్ బౌండరీ ఆఫ్ ది కార్టెక్స్ ఎండోడర్మిస్ అంటాం కదా, ఇది ఏం చేస్తుందంట అంటే వాటర్ని లోపలికి రానియదు. మరి వాటర్కి లోపల రానియప్పుడు మరి వాటర్ మొక్క వేరులోకి ఎలా వెళ్తుంది అని అంటే చూద్దాం. అసలు వాటర్ ఎందుకు రానియదో చూద్దాం, ఎందుకని దాని మీద మనం చెప్పినాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇది ఎండోడర్మిస్. ఓకే, ఇది ఎండోడర్మిస్. మొత్తం ఇక్కడ ఏముంటాయంటే సబ్బిరిన్ ఇంపర్మేస్ లేయర్ ఉంటుంది అనమాట. సో బయట నుంచి వాటర్ లోపలికి వస్తప్పుడు ఇది రానియదు, అంటే వాటర్ని లోపలికి తీసుకోదు. కానీ అక్కడక్కడ ఈ సబ్బిరిన్ అనేది ఫిల్ అవ్వదు అనమాట. ఇర్రెగ్యులర్ అంటే ఏంది, ఇంప్రాపర్ పొజిషన్. ఇక్కడ బొక్క ఉంటుంది,
తర్వాత వచ్చేసి ఈ వాటర్ ఇక్కడికి వచ్చి ప్లాస్మోడెస్మాటా ద్వారా లోపలికి వచ్చి మళ్ళీ ఇక్కడ బొక్క ఉంటుంది, ఇట్లాగా లోపలికి వెళ్తుంది అన్నమాట వేర్లేకి. అందుకే ఈ సబ్బిరియన్ అవనేటివి వాటర్ లోపల రానివి కాబట్టి ఎక్కడైతే ఈ వాటర్ పోలేదో ఆ వాటర్ అంతా ఎక్కడికి వస్తాయంటే ఎక్కడైతే హోల్స్ ఉన్నాయో అక్కడికి వస్తాయన్నమాట. దీన్నే ఇలా అంటారు. ఓకే, నేను ఇది యూట్యూబ్లో రికార్డ్ చేస్తే ఏమవుతాయంటే రెస్ట్రిక్షన్స్ వస్తాయన్నమాట, కాబట్టి ఈ పదం ఉపయోగించట్లేదు నేను. రైట్, కాబట్టి ఈ హోల్స్ ద్వారా మనకు లోపలికి వస్తుంది, ప్లాస్మోడెస్మాటా ద్వారా మరి ఇట్లా పోయి ఇట్లా లోపల బయటకు వస్తుంది అనమాట. రైట్, సో ఇదే సెంటెన్స్ నేను చెప్పినట్టుగా ఉంది. చూడండి ఎలా చూడండి. ఎండోడెర్మిస్ అనేది ఒక ఇంటర్ బౌండరీ ఆఫ్ ది కార్టెక్స్ అని అంటారు. ఇది వాటర్కి ఇంపర్వేస్గా ఉంటుంది, ఎందుకంటే దాని మీద సబిరియన్ మార్టెక్స్ ఉంటుంది. దీన్నే క్యాస్పిరియన్ స్ట్రిప్స్ అంటారని చెప్పేసి ఇటువరకు అర్థమైంది. రైట్, సో వాటర్ మాలిక్యూల్స్ ఆర్ అనేబుల్ టు పెనిట్రేట్ ది లేయర్, అంతే కదా మరి. రైట్, కాబట్టి సో దే ఆర్ డైరెక్టెడ్ టు ద వాల్ రీజన్స్. చూడండి, ఇది అసలైన సెంటెన్స్. ఎప్పుడైతే వాటర్ మాలిక్యూల్స్ అనేది సబ్బేరియన్ మ్యాట్రిక్స్లోకి రానినప్పుడు ఆ వాటర్ అంతా పోయి ఒక మూలకు చేరుకుంటుంది. సో మూలకు చేరుకున్నప్పుడు వాల్ రీజన్స్ అన్నాడు కదా, మూలలు అంటే ఏంది, గోడకుండే కార్నర్స్. నేను చెప్పాను చూస్తే ఇందాక, ఈ కార్నర్స్ ఇక్కడికి వెళ్తాయి అనమాట. ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ లోపలికి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే ఇక్కడ లేదు, అది సబ్బేరియన్ మ్యాట్రిక్స్ లేదు, క్యాస్పిరియన్ స్ట్రిప్స్ లేవు కాబట్టి. ఓకే, రైట్, సో వాల్ రీజన్స్కి వెళ్తాయి, అక్కడ అవి లేవు, సబ్బేరియన్ లేవు కాబట్టి. సో దాని గుండా మనకు సెల్స్లోకి ప్రవహిస్తాయని చెప్తున్నాం అనమాట. రైట్, సో అప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, అప్పుడు వాటర్ అనేది సింప్లాస్ట్ ద్వారా వెళ్తాయి, తర్వాత క్రాస్ చేస్తుంది మెంబ్రెయిన్ని, మళ్ళీ జైలంకి రీచ్ అవుతాయని చెప్తున్నాం అనమాట. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, మనకు నేను ఇంతకుముందు ఆల్రెడీ రికార్డ్ చేసినాను, ఎండోడెర్మిస్లో మాత్రమే సింప్లాస్టిక్ పాత్వే అనేది ఫాలో అవుతుంది. మిగతా అన్నీ కూడా ఏంటివంటే ఎపోప్లాస్ట్, మోస్ట్లీ ఎపోప్లాస్ట్ ద్వారా వెళ్తాయి. మనకి ఎగ్జామ్ హాల్లో ఇలా ఇవ్వచ్చు, ఏమనంటే ప్యాసివ్, యాక్టివ్, బట్ మోస్ట్లీ యాక్టివ్ అన్నప్పుడు ఈ ఆప్షన్ కరెక్టే. ఓకే, ప్యాసివ్గా వెళ్తాయి, యాక్టివ్గా వెళ్తాయి, మోస్ట్లీ యాక్టివ్ కూడా. ఎస్, ప్యాసివ్, యాక్టివ్, మోస్ట్లీ యాక్టివ్. వాటర్ అనేది అంటే ప్లాంట్లోకి వాటర్ అనేది ఇలా వెళ్తాయి అనమాట, ఇది మెయిన్ వర్డ్. సో ఎండోడెర్మిస్లో సింప్లాస్ట్ ఉంటుంది. రైట్, సో ఇంకా ఎండోడెర్మిస్లో మనకు అల్టిమేట్గా జరిగేది సింప్లాస్టిక్ పాత్వే అని చెప్తున్నాడు. సో వాటరు మరియు ఇతర సాల్వేట్స్ కూడా వాస్కులర్ సిలిండర్లోకి వెళ్తాయన్నాడు. సో వాస్కులర్ సిలిండర్ అంటే ఏం లేదు, సింపుల్గా జైలం అండ్ ఫ్లోయం అనమాట. రైట్, ఎప్పుడైతే జైలంలోకి వాటర్ ఎంటర్ అయినావో వాటర్ ఏమవుతాయంటే మళ్ళీ ఏ పాత్వేని ఫాలో అవుతుందంట అంటే, సింప్లాస్ట్ అయిపోయింది కదా ఎండోడెర్మిస్లో, ఎపోప్లాస్ట్లోకి వెళ్తాను అనమాట. సో ఎపోప్లాస్ట్లోకి పోయినప్పుడు బిట్వీన్ సెల్స్ అన్నాడు. అంటే బిట్వీన్ సెల్స్ అంటే ఏంది, సేమ్ మళ్ళీ ఇలాగే అంటే ఇలా వెళ్తాను అనమాట, ఇట్లా వచ్చి ఇలా వచ్చి బిట్వీన్ సెల్స్ అలా వెళ్తుంది. దాంతోపాటు యాజ్ వెల్ యాజ్ అన్నాడు త్రూ దెమ్ అన్నాడు. త్రూ దెమ్ అంటే ఏంది, సెల్ వాల్ టు సెల్ వాల్, సెల్ వాల్ టు సెల్ వాల్, ఇలా త్రూ దెమ్ అంటే. రైట్, త్రూ దెమ్. బిట్వీన్ సెల్స్ అంటే సెల్కి సెల్కి మధ్యన, త్రూ దెమ్ అంటే సెల్ వాల్ గుండా అనమాట. రైట్, ఇంకోటి ఏంటంటే యంగ్ స్టెమ్స్, చాలా ఇంపార్టెంట్ ఇది. యంగ్ స్టెమ్స్, ఇప్పుడు మనకు అప్పుడే పెరుగుతున్న మొక్కల్లో యంగ్ రూట్స్ ఉన్నాయి కదా, అవి ఏమైతాయంటే వాటర్ అనేది డైరెక్ట్గా ఇలాంటి సోది ఉండదు అనమాట మధ్యలో. ఏది కార్టెక్స్ అని చెప్పేసి, ఎండోడెర్మిస్ అని చెప్పేసి అట్లాంటి సోది ఉండదు. ఎప్పుడైతే చెట్లు యంగ్ రూట్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు. అంటే ఏంది, ఇప్పుడు ఇది రూట్ పైన ఎండోడెర్మిస్ అనుకో, కార్టెక్స్, పెరిసైకిల్ సోది ఎంత ఉండదు అనమాట, డైరెక్ట్గా పోయి జైలంలోకి చేరుకుంటుంది అనమాట. అదే వాడు చెప్పేది ఇక్కడ. ఓకే, సో వాటర్ ఏం డైరెక్ట్గా జైలం వెజల్స్లోకి వెళ్తాయి, లేకుంటే ట్రక్లోకి వెళ్తాయి అనమాట. ఎందుకు చెప్పండి అలా వెళ్తాయంటే, అక్కడ అవన్నీ ఇంకా అంత జీవం పోసుకోవాలి, అంటే మెచ్యూరిటీ కాలే. మెచ్యూరిటీ అయినప్పుడే ఏదైనా కానీ మనకు ఆపడానికి అవకాశం ఉంది. సో అవన్నీ నాన్ లివింగ్ కండక్ట్స్ అనమాట, అంటే జీవం లేదు వాటికి. తర్వాత వచ్చేసి అవి డెత్ టిష్యూస్. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లవాడికి నోట్లో ఏం పోసినా కూడా కంట్రోల్ చేసుకోలేకుండా మింగేస్తాడు కదా. సో ఆ విధంగా కూడా యంగ్ రూట్స్లో కూడా మనకు డైరెక్ట్గా వాటర్ అనేది మధ్యలో ఎటువంటి లేకుండా డైరెక్ట్ జలం వెజల్స్లే కానీ ట్రాక్టర్స్లోకి వెళ్ళిపోతాయి, ఎందుకంటే నాన్ లివింగ్ కండక్ట్స్ కాబట్టి అవి. తర్వాత సో యాజ్ ఎ పార్ట్స్ ఆఫ్ ఎపోప్లాస్ట్ అనమాట. రైట్, ఓకే.
సో ఇది ఈ సెంటెన్స్ పెద్ద ఇంపార్టెంట్ లేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనకి ఫిగర్ 1.7లో కూడా నేను అంతా క్లియర్ చూసినాను. దీంట్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏం లేదు. ఏమని చెప్పినా అంటే చూడండి, ఎపోప్లాస్టిక్ పాత్వే అనేది ఇలా వెళ్తుంది అన్నాడు. అంటే ఏంది, సెల్ వాల్ గుండా ఇంటర్ సెల్లార్ స్పేసెస్ సెల్ వాల్ గుండా వెళ్తుందని చెప్పినాడు. సింప్లాస్టిక్ పాత్వే అనేది ఏంటంటే సెల్ మెంబ్రెయిన్. చూడండి, సింప్లాస్టిక్ పాత్వే ఎలా వెళ్తాయంటే సెల్ ఉంది కదా, సెల్ లోపలికి సెల్ మెంబ్రెయిన్ చొచ్చుకొని వెళ్తుంది. సో కాబట్టి ఎపోప్లాస్టిక్ అంటే కూడా సింప్లాస్టిక్ అనేది స్లోగా వెళ్తుంది వాటర్. ఎపోప్లాస్ట్లో ఫాస్ట్గా వెళ్తుంది, ఎందుకంటే సెల్ వాల్ నుంచి కానీ ఇంటర్ సెల్లార్ ఇంట్రా కాదు ఇంటర్ సెల్లార్ స్పేసెస్ ద్వారా, కాబట్టి అక్కడ ఫాస్ట్గా వెళ్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ కాన్సెప్ట్కి వస్తే ఏంటంటే కొన్నిసార్లు కొన్ని మొక్కల్లో ఏముంటాయంటే ఒక అసోసియేటివ్ స్ట్రక్చర్స్ని ఫామ్ చేసుకుంటాయి అనమాట. అవి ఏం చేస్తాయంట, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డయాగ్రమేట్ చేస్తాను. ఇప్పుడు ఒక ప్లాంట్ ఉంది, ప్లాంట్కి కింద వేర్లు ఉన్నాయి అనుకోండి. వేర్లు ఉంటే ఆ వేర్ల పైన కొన్నిసార్లు కొన్ని మనం చూస్తూ ఉంటాం. అవి ఏంటి అంటే మైకోరైజా అని చూస్తుంటాం. ఈ మైకోరైజా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు మైకోరైజా ఏమవుతుందంటే రూట్ సిస్టమ్కి సింబయాటిక్ అసోసియేషన్ని ఫామ్ చేస్తుంది. అంటే మైకోరైజా వల్ల చెట్టు బాగుపడుతుంది, అంటే కొన్ని తీసుకొని చెట్టు వల్ల వచ్చిన పోషకాలు ఉపయోగించుకొని ఈ మైకోరైజా బతుకుతారన్నమాట. సో ఈ రెండింటి మీనింగ్ ఏంటంటే సింబయాటిక్ అసోసియేషన్ అంటారు. ఇంకో పదం ఉంది, ఆబ్లిగేట్ అసోసియేషన్ ఉంది. ఆబ్లిగేట్ అసోసియేషన్ అంటే ఏం లేదు, ఖచ్చితంగా ఇది లేకపోతే ఇది బతకదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేవాడు బతకాలంటే బి అనేవాడి మీదనే ఖచ్చితంగా ఆధారపడి తీరాల్సిందే. లేకుంటే బి అనేవాడు లేకపోతే ఏ అనేవాడు ఖచ్చితంగా చచ్చిపోతాడు. దాన్ని ఆబ్లిగేట్ అంటారు అనమాట, ఆబ్లిగేట్ అసోసియేషన్ అంటారు. ఇది మాత్రం సింబయాటిక్ అసోసియేషన్. ఓకే, సింబయాటిక్ అసోసియేషన్ అది ఇటు చెప్పేది. సో మైకోరైజా అనేది సింబయాటిక్ అసోసియేషన్ని రూట్ సిస్టమ్తో ఫామ్ చేసుకుంటుంది. ఇది ఒక మైకోరైజా అనేది ఒక ఫంగస్, రైట్ అని చెప్పినాడు. ఇదంతా నార్మల్గా సోది. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చినాడు ఏంటంటే మైకోరైజా అనేది ఒక ఫంగస్ కదా, ఫంగస్కి ఎప్పుడు కూడా హైఫేస్ ఉంటాయి, మనం చూసింటాం హైఫేస్ ఉంటాయి. ఆ హైఫేస్ ఏం చేస్తాయంటే లాభము, అవి చాలా వెరీ లార్జ్ సర్ఫేస్ ఏరియాని కలిగి ఉంటాయి. వెరీ లార్జ్ సర్ఫేస్ ఏరియా కలిగి ఉండడం వల్ల లాభం ఏంటంటే, ఇప్పుడు మొక్క యొక్క వేరు వచ్చేసి మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 1 లీటర్ వాటర్ని పీల్చుకుంది అనుకో, ఈ మైకోరైజా అనేది అదే టయానికి ఒక గంటకి 15 లీటర్ల వాటర్ని పీల్చుకుంటుంది. ఎందుకంటే మైకోరైజా అనే ఫంగస్లో ఉండే హైఫే అనేది ఎలా ఉంటుందంటే లార్జ్ సర్ఫేస్ ఏరియా కలిగి ఉండడం వలన ఈ ఎక్కువ వాటర్ పీల్చుకుంటుంది కంపేర్ టు ప్లాంట్ యొక్క వేర్ కంటే. అది వీడి ఇచ్చేది ఇక్కడ. ఓకే, హైఫే అనేది వెరీ లార్జ్ సర్ఫేస్ ఏరియా ఉంది కాబట్టి మినరల్ అయాన్స్ని వాటర్ని పీల్చుకుంటుంది మట్టిలో నుంచి అని చెప్తున్నాడు. ఎందుకంటే ప్లాంట్ రూట్ అనేటివి అలా చేయలేవు కాబట్టి. సర్ఫేస్ ఏరియా దేనికి ఎక్కువ ఉంటుందంటే మైకోరైజా అనే ఫంగస్ యొక్క హైఫేకి వెరీ లార్జ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది అది. సో ఇది ఫస్ట్ కాన్సెప్ట్ అయిపోయింది. ఇప్పుడు రెండో కాన్సెప్ట్కి ముందు ఒక పాయింట్ ఉంది. ఏదంటే ఫంగస్ అనేది ఏమిస్తుంది ప్లాంట్కి అంటే మినరల్స్ని, వాటర్ని ఇస్తుంది. మరి ఈ మైకోరైజా అనే ఫంగస్కు ప్లాంట్ రూట్స్ ఏమిస్తాయంటే షుగర్స్ని ఇస్తాయి మరియు ఎన్ కంటైనింగ్ కాంపోనెంట్స్ ఇస్తాయి అనమాట. కాబట్టి ఈ రెండింటిని ఒకటి ఇచ్చిపుచ్చుకుంటాయి కాబట్టి సింబయాటిక్ అసోసియేషన్ అన్నారు, రైట్. కొన్ని మొక్కలు ఉంటాయి ఏంటంటే ఆబ్లిగేట్ అసోసియేషన్ అన్నారు. సో ఆబ్లిగేట్ అసోసియేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు చెప్పా కదా నేను, మొక్క వేరుపైన ఇవి కూడా పెరిగినప్పుడు ఖచ్చితంగా ఇది బతకాలంటే ఖచ్చితంగా ఒక హోస్ట్, మైకోరైజా అనే హోస్ట్ ఉంటేనే బతుకుతుంది. ఇది లేకపోతే చచ్చిపోతుంది అనమాట. దాన్ని ఆబ్లిగేట్ అని చెప్పినారు. మరి ఏం చేస్తారు, దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పినా అంటే పీనస్ అనే ఒక విత్తనాలు ఉన్నాయంట. పీనస్ అనే విత్తనాలు ఉన్నాయి. ఆ విత్తనాలు పీనస్ అనే సీడ్స్ అంటే విత్తనాలు ఉన్నాయి. అవి ఏమవుతాయంటే మొలకెత్తవు. తర్వాత వచ్చేసి అవి ఏ విధమైన మార్పు చెందవన్నమాట. సరే, మార్పు చెందాలి అంటే ఖచ్చితంగా ఉండాలంట అంటే మైకోరైజా అనే ఫంగస్ లోకి వెళ్ళాలి ఖచ్చితంగా అది. ఓకే, మైకోరైజా అనే ఫంగస్ ఉన్నప్పుడు మాత్రమే ఈ పైనస్ సీడ్స్ అనేటివి మొలకెత్తుతాయి మరియు తర్వాత ఒక మొక్క మాది పెరుగుతాయని చెప్తున్నాడు. ఒకవేళ పైనస్ సీడ్స్కు మైకోరైజా అనే ఫంగస్ అనేది హెల్ప్ చేయకపోతే, అంటే దాని సపోర్ట్ లేకపోతే పైనస్ సీడ్స్ అనేటివి పెరగవు అని చెప్తున్నాడు. అందుకే ఇక్కడ ఆబ్లిగేట్ అసోసియేషన్ అనే పదం ఉపయోగించినాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే,
మనకి ఎగ్జామ్లో 2 విధాలుగా కూడా వస్తాడు. సింబయాటిక్ అసోసియేషన్ అంటే రూట్ సిస్టమ్ విత్ ఫంగస్ అంటే సింబయాటిక్ అసోసియేషన్. తర్వాత రూట్ సిస్టమ్ విత్ మైకోరైజా అంటే ఆబ్లిగేట్ అసోసియేషన్, రైట్. సో నేను ఈ టెక్స్ట్ బుక్లో ఈ పేజీలో బాగా గమనించిన ఇంపార్టెంట్ ఏంటంటే ఇది అడిగే ఛాన్సెస్ ఉంది. యంగ్ రూట్స్లో వాటర్ అనేది డైరెక్ట్గా స్టెప్ బై స్టెప్ రాదు, డైరెక్ట్గా జలంలోకి వెళ్ళిపోతుంది. అది ఇంపార్టెంట్ ఇక్కడ యంగ్ రూట్స్లో. ఎందుకంటే నాన్ లివింగ్ కండక్షన్, రైట్. ఇంకోటి ఏంటంటే ఇది ప్లాంట్ యొక్క వేర్ల కంటే మైకోరైజా సింబయాటిక్ అసోసియేషన్ ఉండే ప్లాంట్స్లోనే వాటర్ మినరల్స్ యొక్క అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటుంది అని అడిగినాడు. అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటుంది అన్నాడు. ఎందుకంటే హైఫేకి అంటే మైకోరైజా అనే ఫంగస్ యొక్క హైఫేస్కి ఎక్కువ సర్ఫేస్ ఏరియా ఉండడం వలన ఎక్కువ వాటర్ని మినరల్స్ని పీల్చుకుంటాయని చెప్తున్నాడు, రైట్. చూడండి ఇక్కడ ఇది మ్యాటర్ ఏం లేదు. మనం 6th 7th 8th 9th 10th క్లాస్లో ఒకటి ఉంది. మనం ఏం చేస్తామంటే ఒక గ్లాస్ స్పీకర్ తీసుకొని దాంట్లో కలర్ వాటర్ వేస్తాం. కలర్ వాటర్ వేసిన తర్వాత ఒక ఫ్లవర్ని మనం కట్ చేసి దాంట్లో డిప్ చేస్తే కొంత టయానికి ఏమవుతుంది అంటే ఆ కలర్ వాటర్ అనేది ప్లాంట్ పైకి జైలంలోకి వస్తాయని చెప్పినాం కదా. సో అది ఎందుకు చేస్తారంటే మెయిన్గా జైలంలో వాటర్ యొక్క మూమెంట్ యొక్క పాత్వేని డెమాన్స్ట్రేషన్ చేయడానికి చేస్తారు. ఇక్కడ ఈ టాపిక్లో ఏం చెప్తారంటే ఇంకా ఇవన్నీ చూసేసినారు మీరు చిన్నప్పుడే. సో అదర్ సబ్స్టాన్సెస్ అంటే మినరల్స్ కానీ వాటర్ కానీ లేకుంటే వాటర్ యొక్క మూమెంట్ మెకానిజం కానీ ఎలా ఉంటుందో తెలుసుకుందామని చెప్పేసి ఈ పారాగ్రాఫ్లో ఎక్స్ప్లెయిన్ చేసినాడు, అంతే. ఇంక ఇది ఏంటంటే ఇది బిట్టు డిఫ్యూజన్ ఓన్లీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. మనం పెద్ద పెద్ద చెట్లు ఇప్పుడు క్యాజరైనా 150 meters అట్లా ఉంటాయి కదా చెట్లు. అవి ఆ లాంగ్ డిస్టెన్స్ చెట్లలోకి వాటర్ పంపేయాలంటే డిఫ్యూజన్ మాత్రమే ఉపయోగపడదు, దానివల్ల చేత కాదనమాట. ఓకే, మరి ఏంది దేనివల్ల వెళ్తాయంటే ట్రాన్స్పిరేషన్ పుల్ ద్వారా వెళ్తాయి అనమాట. సో ఇది డిఫ్యూజన్ అనేది స్లో ప్రాసెస్ అని అడిగినాడు. తర్వాత డిఫ్యూజన్ అనేది షార్ట్ డిస్టెన్స్కి మాత్రమే ఉపయోగపడతాయని చెప్పినాడు, రైట్. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక టిపికల్ ప్లాంట్ సెల్లు 2.5 secondsకి 50 micrometers వాటర్ మూమెంట్ని చూపిస్తుంది. అంటే 2.5 సెకండ్కి 50 micrometer వాటర్ని మాత్రమే పైకి పంపిస్తే మరి ఎన్ని సంవత్సరాల్లో 1 మీటర్ యొక్క వాటర్ని పంపిస్తుంది డిఫ్యూజన్ ద్వారా అని అడుగుతున్నాడు అనమాట. అంటే డిఫ్యూజన్ అనేది ఇక్కడ పనిచేయదని చెప్తున్నాడు. సో కాబట్టి వాడు ఏమన్నాడంటే మనకు మాస్ ఫ్లో దాన్నే ట్రాన్స్పిరేషన్ పుల్గా చెప్పినాడు అనమాట. ఇది రైట్. ఇవన్నీ నేను నోట్స్ రాసినాను, అంతే. ఇంపార్టెంట్ పాయింట్ రికార్డ్ రికార్డ్ చేస్తున్నాను. దీంట్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇది కూడా ఇంపార్టెంట్. ఈ ఎగ్జాంపుల్ ఇచ్చి ఇది పాజిటివ్ నెగిటివ్ కిందకి వస్తుందా పాజిటివ్ కిందకి వస్తుందా అడుగుతాడు. లేదంటే ఈ ఎగ్జాంపుల్ ఇచ్చి సేమ్ అదే అడుగుతాడు అనమాట. బల్క్ ఫ్లో దేనిదా ఆధారపడుతుంది, దేనిదా ఆధారపడదు అని కూడా అడగొచ్చు. డిఫ్యూజన్ దేనిదా ఆధారపడుతుంది అని కూడా అడగొచ్చు. ట్రాన్స్లొకేషన్ అంటే ఏందో అడగొచ్చు. తర్వాత క్యాస్పేరియన్ స్ట్రిప్స్ యొక్క ఇంకొక మీనింగ్ ఏంటి అంటే సబ్మెరీన్ మ్యాట్రిక్స్ అని చెప్పినాం కదా, అదనమాట. ఇంకోటి ఏంటంటే ఎక్కడ ఎపోప్లాస్టిక్ పాత్వే అనేది మెకానిజం అనేది పనిచేయదని అడిగితే ఖచ్చితంగా మనకు రూట్లోని ఎండోటర్మిస్లో క్యాస్పేరియన్ స్ట్రిప్స్ ఉంటాయి, అక్కడ మాత్రం సింప్లాస్టిక్ పాత్వేని ఫాలో అవుతుంది, ఎపోప్లాస్టిక్ కాదు. ఎందుకంటే దీంట్లో లివింగ్ సెల్స్ ఉంటాయి కాబట్టే సింప్లాస్టిక్ పాత్వేని ఫాలో అవుతుంది. దీంట్లో ఇది వెళ్ళాలంటే ఖచ్చితంగా డెత్ టిష్యూసే ఉండాలి, సెల్ వాల్ కానీ ఇంటర్ సెల్యులర్ స్పేసెస్ కానీ ఉండాలన్నమాట. కాబట్టి ఇక్కడ మాత్రం సింప్లాస్టిక్ పాత్వే ఫాలో అవుతుంది. ఓకే.